ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 60 ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు, ఇటువంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం, అంటే అది పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము 42,000 కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే. ఇవాళ ఏం జరుగుతున్నది? నిన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామాన సభలు పెడతా ఉన్నారు, గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఎందుకోసం గ్రామ సభలు? రేషన్ కార్డులు, రైతు భరోసాలు, అట్లానే ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు? అప్లికేషన్లు పెట్టుకోండి, మేము ఇచ్చేస్తాం మీకు పథకాలన్నీ అని చెప్పిండ్రు. అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏమన్నారు? లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు. మళ్ళీ ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఏమన్నారు? మేము కులగణన చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు. మూడోసారి కూడా కులగన్న పేరు మీద ఇంకో 3 నెలలు టైంపాస్ చేసిండు. మరి మూడు సార్ల ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండంగా, ఆల్రెడీ మీ సేవలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు? ఓకే, గ్రామ సభలు పెడతా ఉన్నారు. పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకు ఎట్లొస్తున్నది? మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా, లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూలీలు ఉంటారు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇవాళ 1 కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే 10 లక్షల మందికి కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద ఇచ్చినామా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది, అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది, మనం కొనుగోలు చేసినాం, చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది? కనీసం అందులో 10% అన్న కొనుగోలు చేసిందా? ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు, సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తాం, సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం, సంక్రాంతి పోయింది, సన్నబియ్యం సంగతి దేవుడికి, రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటుండ్రు. అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 10% మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి. గ్రామ సభలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు మనకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా? సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ల కోసం కటకళ్ళలాడినటువంటి జిల్లా. అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది, మన దగ్గర ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి, గంధమల్ల అయితేనేమిటి, అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా పనులు ముందుకు పోయినాయి, ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా
త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది. అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటికి కూడా మంచిగా 10 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు, కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు. రాణిస్తలే ఆంధ్రోళ్ళు మన అధికారులనే పోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు, అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏం లేదు. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు. ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపిన్రు. ఇక్కడ కాళేశ్వరం కింద 3,30,30 ఎకరాలు 30,000 ఎకరాల నిండబెట్టిండ్రు. నాగార్జున సాగర్ కింద 1,20,000 పైచిలకు ఎకరాలు నిండబెట్టిండ్రు. నిజంగా సిగ్గుండాలి. రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు. కేసీఆర్ గారిని ఏమి చేయలేక, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఈసారి అట్లా చేయొద్దు. కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి. ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేల్ ఎండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి వచ్చే లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం. అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక, నీటి మీద అధ్యయనం చేయలేక, కృష్ణానదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు, విద్యార్థులకు, రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ వినిపించలేకపోతా ఉంది. మీరందరూ కూడా ఒత్తిడి పెంచాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాదనలు సరిగ్గా వినిపించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఎట్ ద సేమ్ టైం మన హక్కుగా మనకు రావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ పథకాలైనా వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. అది పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే 2,000 నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు. మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు, అవి వస్తలేవు. మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, అవి వస్తలేవు. మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు. కడుపు నిండా అన్నం పెట్టాలి, కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది. కాబట్టి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మా ఆడబిడ్డలు అడగండి, మా కేసీఆర్ కిట్ ఎటుపోయింది? కళ్యాణ లక్ష్మితోని 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అర్థం చేసుకొని మనకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా రాబట్టుకోండి. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మీ అందరితో పాటు కూడా కలిసి మేము నడుస్తామని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.